ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. బోనాలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో, గోల్కొండ ఆ కోటలో అమ్మవారిని మొదటగా పూజించిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అమ్మవార్లందరూ కూడా దర్శనలు, బోనాలు అందించడం కూడా జరుగుతోంది. సో, అదేవిధంగా ఈరోజు చివరి ఆదివారంకి సంబంధించి ఆషాఢ మాసంలో లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అమ్మవార్లందరికీ కూడా బోనాలు సమర్పించి ఈ నగరాన్ని చల్లగా చూడండి తల్లి అంటూ బోనాలు సమర్పించడం అయితే జరుగుతోంది. సో, ఆ పద్ధతిలోనే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గచ్చిబౌలి ప్రాంతంలో ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు, బోనాలు అందించడం ఘనంగా సాగిస్తూ కూడా ఈ భక్తులు అందరూ కూడా వెళ్తున్నారు. వేలాదిగా భక్తులు ఈ ప్రాంతానికి తరలించుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. సో, నగరంలో మొదటగా ఈ గోల్కొండ కోట ఏ విధంగా జరుగుతుందో అదే పద్ధతిలో నగర వ్యాప్తంగా జరుగుతోంది. ఇక్కడ పూజారులు కూడా ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ బోనాల విశిష్టత ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ బోనాల విశిష్టత అంటే ఏం చెప్తారు? సో, ఇంట్లో ఆడపిల్లని ఏ విధంగా పూజిస్తారు? ఇక్కడ తల్లిని ఏ విధంగా పూజిస్తారు? అమ్మవారంటే తల్లితో సమానం అండి. అదేవిధంగా మన ఇంటిలో మన బిడ్డల్ని కానీ భార్యని కానీ ఏ విధంగా గౌరవిస్తామో అట్లాగే అక్కడ ఇంట్లో బోనం తయారు చేసుకుని శాస్త్రబద్ధంగా వాళ్ళ యొక్క ఆచార ప్రకారంగా మన దేవాలయం తీసుకొచ్చి అమ్మవారి దగ్గర బోనాలు సమర్పిస్తారండి. ఆ రోజు మన గ్రామంలో మహాపండగగా గ్రామం మొత్తం కలిసి అంతా కలిసి వాళ్ళ కుటుంబాలతో బోనాలు తీసుకొచ్చి మన రేణుకెళ్ళమ్మ వారికి సమర్పిస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ విజయ కనకదుర్గ వారు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎలాగైతే మన శైవ సిద్ధాంతం ప్రకారంగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసామో ఆ ప్రకారంగా ఇక్కడ పూజా కార్యక్రమం నిత్యము జరుగుతున్నాయండి. అలాగే అమ్మవారికి బీజ ప్రకారంగా మనం ఏదో ప్రతిష్ఠ చేస్తాం కాబట్టి అదే నిత్యహోమం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు కూడా చేస్తాయి. గుప్త నవరాత్రులు అని చెప్పేసి మన ఆషాఢ మాసంలో చేస్తామండి. అదే శరన్నవరాత్రులు అని చెప్పేసి వచ్చే మాసంలో దేవి నవరాత్రులు కూడా చేయడం జరుగుతుంది. మన పెద్దలు ఇంకా ఉన్నారండి, ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, వాళ్ళతో కూడా మీరు సంప్రదించి ఇక్కడ కార్యక్రమాలు కూడా తెలుసుకోవచ్చండి. ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తున్నారు? వాళ్ళ ప్రేమ అనురాగాలు అమ్మవారికి ఏ విధంగా చాలా బాగుందండి మీరు చెప్పింది కావచ్చు. భక్తులు ఇక్కడ రావడంతో మన ఇక్కడ ప్రతిష్ఠ చేసిన ముహూర్తం బలం వల్ల వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి కూడా వాళ్ళు ఏదైతే సమర్పించాలనుకున్నారో అమ్మవారి సమర్పిస్తున్నారు. ఈ విధంగా జరుగుతోందండి. సో, ఇది నగరంలో ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. ఇక్కడ ఆలయ కమిటీ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. సో, అడిగి తెలుసుకుందాం. గోల్కొండలో ప్రారంభమైన ఈ బోనాలు నగరం మొత్తం కూడా జరుగుతోంది. సో, ఇక్కడ మీ దేవాలయానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది? మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? అందరికీ నమస్కారం అండి. అందరికీ బోనాలు శుభాకాంక్షలతో మొదలు పెడుతున్నామండి. ఈ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆ గోల్కొండ కోటలో మొదటి బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆషాఢ మాసం ఆఖరి ఆదివారమైన ఈరోజు లాల్ దర్వాజా అమ్మవారి బోనం సమర్పిస్తాము. అలాగే నగర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోని అమ్మవారికి వాళ్ళ భక్తానుసారంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ గచ్చిబౌలిలోని మా జయబేరి పైన్ వ్యాలీ మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఈ బోనాల్ని ఈ సంవత్సరం కూడా సమర్పించారు. ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటంటే ఇది 2 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించి 3వ సంవత్సరంలోకి వెళ్తోంది. అండ్ ఇక్కడ రేణుకా ఎల్లమ్మ వారు గత 50 సంవత్సరాలు పైబడి పూజలు అందుకుంటూ ఉన్నారు. చాలామంది భక్తుల కోరికల్ని ఆ అమ్మవారు తీరుస్తున్నారు. అదేవిధంగా ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ కమిటీ ఇక్కడ ఈ ఆలయ కమిటీ అందరి ఆడవాళ్ళు మా కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ సభ్యులుగా చేరి ప్రతి శుక్రవారము, ప్రతి మాసము అండ్ ప్రతి ఏదైనా అమ్మవారి విశేష పూజలు ఉంటే వాటిని భక్తి శ్రద్ధలతో చాలా ఇదిగా జరుపుకుంటారండి. మీరందరూ కూడా మీ వీలు చూసుకొని ఒకసారి మా గచ్చిబౌలిలో ఉన్న జయబేరి పైన్ వ్యాలీ ముందున్న మా శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. నగరంలో జరుగుతున్న ఈ బోనాల పండుగ విశిష్టత అని చెప్పుకోవాలి. మొదట గోల్కొండ కోటలో ప్రారంభమైన ఈ బోనాల ఉత్సవాలు అలా సికింద్రాబాద్, ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ, సో తర్వాత లాల్ దర్వాజా, ఇలా ప్రతి దేవాలయంలో అమ్మవారికి
బోనాలు సమర్పిస్తూ ఆ దేవాలయం కావచ్చు, అలాగే నగరం మొత్తం కూడా చల్లగా చూడాలి తల్లి అంటూ కూడా కోరికలు కోరుకుంటూ, తమ నచ్చింది అమ్మవారిని కోరుకుంటూ ఇలాంటి పండుగ విశిష్టత అంతా కూడా నగరంలో జరుగుతోంది. సో ఇక రానున్న రోజుల్లో వర్షాలు మంచిగా కురవాలని, దాంతోపాటు పంటలు అంతా కూడా మంచిగా పండాలని కూడా ప్రజలు, దాంతోపాటు రైతులందరూ కూడా కోరుకుంటూ ఈ పండుగను విశిష్టంగా జరుపుకుంటున్నారు. సో దానికి సంబంధించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పండుగ సంబంధించి బడ్జెట్ కేటాయించడంతో పాటు ఈ విధి నిర్వహణలో పోలీసులను కూడా కేటాయించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందనేది ఇక్కడ స్థానికులు కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా హర్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో ప్రశాంత్, 9+ న్యూస్, హైదరాబాద్.